ఒకసారి హైదరాబాద్ లో పరిస్థితి చూసినట్లయితే గురుకుల నోటిఫికేషన్లో మార్పులు చేయాలని ఆందోళనకు దిగింది ఏబీవీపీ. హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించింది ఏబీవీపీ. ఆఫీస్ ముందు బైఠాయించారు కార్యకర్తలు. తర్వాత లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగి ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు పోలీసుల. విజువల్స్ మనం చూడవచ్చు. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన దృశ్యాలను మనం చూడవచ్చు. మా ప్రతినిధి రాఘవేంద్ర దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. రఘు, ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? ఏబీవీపీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ఎట్లాంటి మార్పులు కోరుతుంది నోటిఫికేషన్ లో? చక్రి 2-3 రోజుల క్రితం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురుకుల ఉపాధ్యాయ టీచర్లకు సంబంధించి రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. దాంట్లో ప్రధానంగా అర్హతలకు సంబంధించిన డిగ్రీ రానుల పైన విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నిరుద్యోగ చేసే ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతున్నాయి. ఇటీవల తాజాగా కొద్దిసేపటి క్రితం ఏబీవీపీ విద్యార్థులంతా కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు బైఠాయించారు. ప్రధానంగా డిగ్రీ ఫస్ట్ క్లాస్ మార్కు 60% మార్కులు ఉంటేనే అర్హత అన్న ప్రధానమైన నిబంధనను తొలగించాలని కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు బైఠాయించి ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారు అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి జరుగుతుంది. విద్యార్థులంతా కూడా పోలీసులు చెప్పినా కూడా వినకుండా వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. అయినప్పటికీ కూడా పోలీసులు వారిని కంట్రోల్ చేశారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడ టీఎస్పీసీ కార్యాలయం దగ్గర అంతా కూడా క్లియర్ చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా విద్యార్థుల ఆందోళన తమ దృష్టికి వచ్చాయని, అయితే ఈ సర్వీస్ కమిషన్ సంబంధించి కేవలం నోటిఫికేషన్ విడుదల చేసిందని ప్రభుత్వము ఏవైతే సూచించిందో వాటినే రూల్స్ గా ఫ్రేమ్ చేసి పంపించామనే ప్రధానమైన వాదన వారు వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్ రఘు, కేవలం ఏకైక డిమాండ్ తో 70 నుంచి 60కి తగ్గించాలని ఏకైక డిమాండ్ తో నిరసన తెలియజేస్తుంది ఏబీవీపీ, అంతే కదా? అంటే దీంతో పాటు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రధానంగా ఆన్లైన్ లో ఎగ్జామ్ కాకుండా ఆఫ్లైన్ లో ఎగ్జామ్ నిర్వహించాలన్న వాదన కూడా వాళ్ళు వినిపిస్తారు. అదేవిధంగా ఎగ్జామ్ టైం చాలా తక్కువ ఉంది, కనీసం 6 నెలలు గ్యాప్ కూడా ఉండాలి, కోచింగ్ తీసుకునే అవకాశం ఉండాలన్న వాదన కూడా వాళ్ళంతా కూడా వినిపిస్తున్నారు. అయితే దీనిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రఘు.